ఎన్డీఏ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై జరుగుతున్న రాజకీయ ప్రచారానికి వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్రంలో ప్రత్యర్థి కూటమి బీజేపీ పక్షాల అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. ఈ సంప్రదాయం ఇప్పుడు కొత్తగా రాలేదని గత అనుభవాలను గుర్తు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయాలకు వేదికయ్యాయి. ఒక్కో పక్క తెలుగు అభ్యర్థికి మద్దతివ్వాలని కాంగ్రెస్ పక్షాలు కోరుతున్నాయి. అయితే దీనికి కాంగ్రెసేతర పార్టీలు వచ్చేందుకు సుముఖంగా స్పందించలేదు. మరోవైపు అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి దూరంగా ఉన్న వైసీపీ లాంటి పార్టీలు ఎటు మొగ్గుతాయి? అందరూ ఊహించినట్లుగానే బీజేపీ అభ్యర్థికే తమ మద్దతు అని ప్రకటించిన వైసీపీ అందుకు కారణాలు కూడా చెప్పింది. 2019 ఎన్నికల ముందు నుంచి బీజేపీతో సత్సంబంధాలు నెరిపింది వైసీపీ. గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో బీజేపీకి వైసీపీ దూరం కావాల్సి వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న వైసీపీ బీజేపీతో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పార్లమెంట్లో వైసీపీకి 4 లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యుల బలం ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి సోలోగానే పోటీ చేస్తూ వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంబంధాలు కొనసాగించిందో అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించే అవకాశం దక్కింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్ కే తమ మద్దతు అని ప్రకటించింది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏకు మద్దతిచ్చామని గుర్తు చేసింది. అదేవిధంగా పార్లమెంట్లో పలు బిల్లుల ఆమోదానికి మద్దతిచ్చినట్లుగా గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ జగన్ కు ఫోన్ చేసి మద్దతు అడిగారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని జగన్ సమాధానమిచ్చారు. 2 రోజుల క్రితం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో నంబర్ గేమ్ ఉండకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ విషయంలో జగన్ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పారు. నంబర్ గేమ్ కు అవకాశం ఇవ్వకుండా మెజారిటీ ఉన్న అభ్యర్థికి మద్దతిస్తున్నారని తెలిపారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగబద్ధ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ గేము, నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికనే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్గా ఉండాలనే దానికి మచ్చ తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని. గత ప్రభుత్వ హయాంలో పలు కీలక సందర్భాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. వ్యవసాయ చట్టాలు, 1 నేషన్ 1 ఎలక్షన్ సహా పార్లమెంట్లో పలు బిల్లులకు బీజేపీకి సపోర్ట్ చేసింది. వీటితో పాటు ఢిల్లీ సర్వీస్ బిల్లు, ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణల బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు, ఓబీసీ అమెండ్మెంట్ బిల్లు వంటి పలు కీలక బిల్లులకు కూడా వైసీపీ మద్దతిచ్చింది. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో బీజేపీకి అండగా నిలిచారు జగన్. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడిపెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలి అన్నది వైఎస్ జగన్ ఆలోచన. అత్యున్నత పదవులు అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా గెలిపించాలని, అప్పుడే దేశ ప్రతిష్ట పెరుగుతుందన్నదే జగన్ భావన. కాంగ్రెస్ తో విభేదించి బయటికి వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న జగన్ 2012లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనాటి యూపీఏ కూటమి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు. ఆ తర్వాత 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్ కు, ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకు, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ గెలుపునకు ఓటేసింది వైసీపీ. ప్రస్తుతం ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బరిలో నిలవటంతో వైసీపీ మద్దతుగా నిలిచింది. మొత్తం మీద బీజేపీతో సంబంధాలు సజీవంగానే ఉన్నాయని, ప్రతిపక్షాలు ఊహించినంతగా బెడిసికొట్టలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది వైసీపీ. ఈసారి ఏ మేరకు సఫలమవుతుందనేది చూడాలి.